సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం వరకు అందరు చూడండి. భలే విలువైన మాటలు అవి, చాలా విలువైన మాటలు. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం నుంచి ఒక అద్భుతమైన మాటలు. అయితే దావీదు, అందరూ చెప్పండి, దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకములు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని రాజును దర్శనము చేసుకునేను. రైట్, చాలు. ఇక ఈ విషయాలు గతంలో ఏం జరిగింది అంటే, తన కుమారుడైన అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా లేచాడు. కొడుకును చంపలేక కాదు, చంపితే అది ఒక అవమానం అయిపోద్దని చెప్పి దావీదు అరణ్యానికి పారిపోతున్నాడు, తనకు ప్రాణ స్నేహితులు, తనను ప్రాణాధికంగా ప్రేమించిన వ్యక్తులతో. ఈలోపు ఎవరో పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా, నీ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసాడే అహీతోపేలు అనే వ్యక్తి, ఆ అహీతోపేలు అనే వ్యక్తి జస్ట్ ఇప్పుడే అబ్షాలోము పక్షాన చేరాడయ్యా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అహీతోపేలు ఆలోచనట ఆ కాలంలో దావీదు కానీ అబ్షాలోము కానీ దేవుని ఆలోచనగా ఎంచేవాళ్ళట. ఏదైనా ఒక ఐడియా, ఒక ఆలోచన ఇస్తే అంత పర్ఫెక్ట్గా అమలైపోయేది. అంత మంచి ఆలోచనకర్త అహీతోపేలు. గతంలో ఎన్నో యుద్ధాలు అతని ఆలోచన ప్రకారం చేసి విజయాన్ని పొందారు. అతని ఆలోచనలు అనుసరించి నడుచుకోవటాన్ని బట్టి రాజ్యం సస్యశ్యామలంగా ఉంది. శత్రువుల మీద అఖండమైన విజయాన్ని పొందుకున్నారు. ఈ సంగతులన్నీ దావీదుకు తెలుసు. మంచి ఆలోచన పరుడు అహీతోపేలు. ఈ అహీతోపేలు ఎవరి పక్షాన చేరాడని విన్నాడు? అబ్షాలోము పక్షాన చేరి ఇంకా ఏం ఆలోచన చేయలేదు. చెయ్యక మునిపే చూడండి, దావీదు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్పబోయే మర్మయుక్తమైన సంగతి ఏంటంటే, అహీతోపేలు అబ్షాలోము పక్షాన చేరాడు కానీ ఇంకా ఏ ఆలోచన ఇవ్వలా. విన్నారా ఈ మాట? ఇంకా ఏ ఆలోచన ఇవ్వలా. ఏ తంత్రం, కుతంత్రం, కుయుక్తి, పన్నాగం, టక్కడితనం, ఇదిగో ఇలా చేయని ఇంకా అబ్షాలోముకి ఏ గైడ్ లైన్స్ ఇవ్వలా, ఏ ఆలోచన ఇవ్వలా. అహీతోపేలు అనేవాడు ఆలోచన ఇవ్వక మునిపే ముందుగానే గుర్తించి వాడి ఆలోచన చెడగొట్టయ్యా, వాడి ఆలోచన చెడగొట్టయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేనంట, దావీదు చేసిన ఈ చిన్న ప్రార్థన దావీదు చరిత్రను మార్చేసింది. దావీదు ఎస్టిమేషన్ వేసినట్లుగానే అహీతోపేలు అబ్షాలోము దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, ఇదిగో అబ్షాలోమా, నీ తండ్రిని సంహరించడానికి ఇదే రైట్ టైం.
ఏం చేయమంటారు రాజా? ఏమి లేదు. వెంటనే కొంతమంది సైన్యాన్ని తీసుకుని మీ నాన్నను తరుముతూ వెళ్ళిపో. ఎందుకో తెలుసా? మీ నాన్న ఆల్రెడీ ఇప్పటికి 2 రోజులు ప్రయాణం చేసి కాలిబాటను నడుచుకుంటూ వెళ్ళి అలసిపోయాడు. అలసట, ఇక్కడ చూడండి, అలసట మీద ఉన్నాడు మీ నాన్నతో పాటు ఉన్న సైనికులంతా అలసట మీద ఉన్నారు. ఈ టైంలో గనక నువ్వు దాడి చేస్తే అవలేలగా నీకు దొరుకుతాడు, చంపేశాయి, తేలిగ్గా చంపుతావు అని అహీతోపేలు అన్నాడు. ఈ ఆలోచన అందరికీ సహేతుకంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఇందాక దావీదును కలుసుకోవటానికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, హుషై. పై వచనం చిన్న నెక్స్ట్ 32 32 అర్కీయుడైన హుషై దావీదు వేగువాడిగా, హుషై తన దగ్గరకు వస్తే వేగువాడిగా ఆ స్థలానికి పంపించాడు. ఈలోపు వాళ్ళు అన్నారు, హుషై కూడా పెద్దోడే కదా, ఆయన ఏం చెప్తాడో చూద్దామన్నారు. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? రాజా, మీ నాన్న సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఈ టైంలో గనక నువ్వు ఆవేశపడి తొందరపడి యుద్ధానికి వెళ్తే మీ నాన్న చేతిలో ఓడిపోతావు. మీ నాన్న పరాక్రమం కలిగినోడు. 2-3 రోజులు ఆగిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ సైన్యాన్ని సమకూర్చుకొని నీవే ముందు యుద్ధానికి బయలుదేరి వెళ్ళు అన్నాడు. అద్భుతం. అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని ఎవరు ప్రార్థన చేశారు? అక్కడ ఏం జరిగిందో తెలుసా? అహీతోపేలు ఆలోచన పట్టుకోకుండా హుషై ఆలోచన పట్టుకొని అబ్షాలోము యుద్ధానికి వెళ్ళాడు. మస్తకి వృక్షానికి జుట్టు వేలాడింది. యోవాబు గురి చూసి బాణం వేసి కొట్టాడు. అబ్షాలోము చచ్చిపోయాడు. తన ఆలోచన నెరవేర్చబడకపోవటం అహీతోపేలు చూసి తన ఇంటికి వెళ్ళి ఇంటిని చక్కబెట్టుకొని ఊరేసుకొని చచ్చిపోయాడట. విన్నారా ఈ మాట? ఏం చేసుకున్నాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. నేనంట, ఒకవేళ అహీతోపేలు ఆలోచనే గనక అక్కడ నెరవేర్చబడితే అలసట మీద ఉన్న దావీదు సైన్యం తేలిగ్గా ఓడిపోయేవాళ్ళు, చంపబడేటువంటి వాళ్ళు. నా ప్రభు బిడ్డలారా, ఇంత భయంకరమైన విపత్తు నుండి దావీదును తప్పించింది దావీదు చేసిన ఒక చిన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. చేద్దాం ప్రైజ్ ది లార్డ్. నేనంట, దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు? అన్నీ సాఫీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలా. కొడుకు చేత తరమబడుతూ కాలికి చెప్పులు లేకుండా నెత్తిన బట్టేసుకొని ఏడ్చుచూపోతూ, గమనించండి, ఇక ప్రార్థన చేయటానికి అవకాశం లేని అసంక్లిష్ట పరిస్థితుల్లో, విన్నారా? ప్రార్థన చేయటానికి అవకాశం లేని ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో మరెక్కువ ఆసక్తిగా ప్రార్థన చేశాడు. మీతో చెప్పే మాట ఏంటంటే, కొన్ని పరిస్థితులు ప్రార్థన చేయటానికి కానీ మోకరించడానికి కానీ మనస్కరించు. అలాంటి పరిస్థితుల్లోనే మరెక్కువగా ప్రార్థన చేస్తే ఆ చిన్న ప్రార్థన గొప్ప విపత్తు నుంచి మనలను తప్పించును గాక. చేద్దాం ఆమేన్. గొప్ప విపత్తు నుంచి తప్పించును గాక. అహీతోపేలు ఆలోచనే గనక అహీతోపేలు ఆలోచనే గనక చెడగొట్టబడకపోతే, అహీతోపేలు ఆలోచన ప్రకారం అబ్షాలోము అడుగులు వేస్తే దావీదు అనేవాడు చంపబడేవాడు. దావీదు చంపబడితే సొలొమోను రాజు అయ్యేది ఎక్కడ? సొలొమోను రాజు కాకపోతే సొలొమోనులో నుండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేది ఎట్లా? ఒక చిన్న ప్రార్థన, వినండి, ఒక చిన్న ప్రార్థన ఎంత గొప్ప విపత్తు నుంచి ప్రజలను కాపాడిందో ఆశ్చర్యవేక మానత. నువ్వు ప్రార్థన చేస్తే నీకు వ్యతిరేకంగా ఏ సాతాను ఆలోచనలు కొన్నాడో, ఏ మనుషులు ఆలోచన కొంటూ ఉంటారో, నీకు వ్యతిరేకంగా ఏ సాతాను దురాలోచన చేస్తాడో, ప్రార్థన మూలంగా యేసు నామములో వాడు ఉరేసుకుని చచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అహీతోపేలు ఏం చేశాడు? కొంచెం గట్టిగా. అహీతోపేలు ఏం చేశాడంటే ఉరేసుకొని చచ్చిపోయాడట. నేనంట, అయ్యా, అహీతోపేలు ఆలోచన చెడగొట్టబడటానికి, అసలు అహీతోపేలు అనేవాడు బ్రతకుండా వాడు చావటానికి కారణం ఏంటంటే దావీదు చేసిన ఓ చిన్న ప్రార్థన గొప్ప
గొప్ప విపత్తు నుంచి అతన్ని తప్పించింది. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎట్లా తప్పించిందయ్యా అనే దానికి ఒక మాట ఆలోచిస్తే, దావీదు అలా ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉండగా 32వ వచనం నాతో కలిసి చెప్పండి. దేవుణ్ణి ఆరాధించుటకు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హోషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని రాజును దర్శనము చేసుకునేను. అర్కీయుడైన హోషై దావీదుకు స్నేహితుడు. తర్వాత అధ్యాయంలో రాసి ఉంటుంది దావీదుకు స్నేహితుడు. హోషై అబ్షాలోం దగ్గరికి వస్తే అబ్షాలోం అంటాడు, అయ్యా హోషై, నీ స్నేహితుడైన దావీదు దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళకపోయావా అంటాడు. హోషై ఎవరై అంటే దావీదు స్నేహితుడు. అతని పేరు హోషై. అతని ఊరి పేరు అర్కీ. ఏ ఊరు? టర్కీ కాదు, అతని ఊరి పేరు అర్కీ. చెప్పండి. అర్కీ. అర్కీయుడైన హోషై దావీదు యొక్క స్నేహితుడు. నా ప్రభు బిడ్డలారా, అర్కీయుడైన హోషై ఈ దావీదు స్నేహితునిలో మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడు కాబట్టే దావీదు దుఃఖంతో ఏడుస్తూ వెళ్తూ ఉంటే హోషై కూడా ఏం చేశాడు? వస్త్రమును తింపుకొని తల మీద ధూళి పోసుకొని ఏడుస్తూ వెళ్తా ఉన్నాడు దావీదు వెనుక. నేను ఎప్పుడు చెప్తా కదా, నీవు ఆరాధించే నీ దేవుడు, మనం సేవించే ఈ దేవుడు, నీవు నవ్వితే నవ్వేవాడు, నువ్వు సంతోషపడితే సంతోషంగా ఉండేవాడు, నీవు ఏడిస్తే ఏడ్చేవాడు, నువ్వు దుఃఖపడితే దుఃఖపడేవాడు, నీ యావత్ బాధలో మనతో కూడా బాధనుందేటువంటి దేవుడు. ఒక మంచి స్నేహితుడు. ఈ మంచి స్నేహితుడు ఎలాంటి వాడంటే అతని పేరు హోషై. హోషై అనే పేరుకున్న అర్థం ఏంటంటే త్వరగా పని చేయువాడు అని అర్థం. ఎట్లా పనిచేసేవాడు? అతని ఊరి పేరు చెప్పండి, అర్కీ. అర్కీ అనే పేరుకున్న అర్థం ఏంటంటే పూర్వపు స్థితిని మరలా తెచ్చువాడు అని అర్థం. ఈ పదాలన్నీ కలిపి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ స్నేహితుడైన నీ దేవుడు నువ్వు ప్రార్థన చేయాలే కానీ త్వరగా నీ బ్రతుకులు ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. ఎట్లా పని చేస్తాడు? పూర్వం ఏ స్థితిలో నువ్వు ఉండేవాడివో మరలా ఆ స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఈయన త్వరగా పనిచేసేటువంటి వాడై ఉన్నాడు. దావీదు పక్షాన అతని స్నేహితుడైన హోషై త్వరగా పనిచేసి దావీదు ఏం పోగొట్టుకున్నాడో, గతంలో ఉన్న ఏ స్థితిని పోగొట్టుకున్నాడో ఈ హోషై దావీదుకు త్వరగా పనిచేసి పోగొట్టుకున్న స్థితి మరలా అనుగ్రహించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దావీదు లాగా మనం ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయటానికి అవకాశం లేని సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం పట్టుదలతో ప్రార్థన చేస్తే నీ బ్రతుకులో నువ్వేం పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో, ఏది నష్టపోయావో, ఏది దూరం అయిపోయిందో పోగొట్టుకున్న పునఃస్థితి దేవుడు మరలా మనకు అనుగ్రహించును గాక. చప్పట్లు కొడతా ఆయనకి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. రెండవ మాటకు సమాధానం విన్నాం. మనం దైవ సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు చేసిన ప్రార్థన రేపు ఎదురు కాబోయే శోధనల నుంచి మనలను తప్పిస్తుంది. ఎప్పుడు ఎదురు కాబోయే శోధనలో నేను మిమ్మల్ని అడుగుతా, ఈ ప్రార్థన ఎలాంటిదంటే చిన్నపిల్లలకు టీకాలు వేపిస్తారా లేదా? చిన్నపిల్లలకి టీకాలు వేపించడం ఏంటంటే, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు టీకాలు వేసారా లేదా? ఎంతమంది టీకాలు వేసుకున్నారు? చేతులు ఎత్తండి. చిన్నప్పుడే కనుక నీకు టీకాలు వేయకపోతే ఈ పాటికి 150 సార్లు చచ్చి ఉండేదానివి. మిమ్మల్ని అడుగుతా, ఎందుకు టీకాలు వేసారు చెప్పండి? ఎవరో చెప్పారు, సూపర్ తల్లి ఒకటి. ఇంకా ఇక ఒక్కటేనా? అంతకు మునుపు మసూసి వచ్చేది.
కోవిడ్కి ఒక 100 సంవత్సరాల ముందు ప్రపంచ దేశాల్లో మచూచి వ్యాధి, ప్లేగు వ్యాధి, రకరకాల వైరస్లు వచ్చి కొన్ని కోట్ల మంది ప్రజలు చచ్చిపోతూ ఉండేవాళ్ళు. దానికి వ్యాక్సిన్ కనుగొని చిన్నప్పుడే సంవత్సరం లోపే ఆ టీకా వేస్తే ఇక వాడికి పోలియో రాదు, మసూచి రాదు, ప్లేగు వ్యాధి రాదు. గమనించండి, ఎప్పుడో వేసిన టీకా ఇప్పుడు మనల్ని కాపాడుతూ ఉంది, బ్రతికిస్తూ ఉంది. మీకు అర్థమైందా? టీకా ఎప్పుడు వేసారు తల్లి? చెప్పాలి. ఎబినెజరానికి ఎప్పుడు వేశారంటే 60 సంవత్సరాల క్రితం. రమేష్ అన్న మీకు ఎన్ని సంవత్సరాలు అన్న? 60. రైట్. ఆ అన్న కూడా 60 సంవత్సరాల క్రితం వేసిన టీకా, 60 సంవత్సరాల క్రితం వేసిన టీకా ఇప్పుడు ఆరోగ్యంగా బ్రతకటానికి కారణమైంది. నేనంట, ఆఫ్టర్ ఆల్ ఒక టీకాకే ఎంత శక్తి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనకి ఇంకెంత శక్తి ఉంటుందో కదా. అందుకని దైవజనమా, కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువ శోధనలో పడిపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థించక ప్రార్థించక ప్రార్థించక. ఈనాటి ప్రార్థన రేపటి శోధన నుంచి మనల్ని తప్పించును కాక. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య బాగా ప్రార్థన చేస్తే అస్సలు శోధనలు రావా? ఒక ప్రశ్న. బాగా ప్రార్థన చేస్తే అస్సలు శోధనలు రావా? చెప్పండి. ఏదో ఒక రాయండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. బాగా ప్రార్థన చేస్తే ప్రార్థనా పరులకు అస్సలు శోధనలు రావా? ఇంకెక్కువ వస్తాయా? ఎవరో భక్తుడు అంటే కాబట్టి ప్రార్థన చేయకుండా ఉందాం, అంతేనా? కాదు కాదు. శోధనలు రాకుండా ప్రార్థన కాపాడుతుంది, వాస్తవం అది, నో డౌట్. అలాగని మేము ఇంత ప్రార్థన చేస్తా ఉన్నా కానీ మాకెందుకు శోధనలు వచ్చాయి అని అంటే, ప్రార్థించే వారికి కూడా శోధనలు వస్తాయి. అయితే ప్రార్థించే వారికి ఎదురయ్యే శోధనలు, ఆ ప్రార్థనలు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాయి ఇక్కడ గమనించండి. ప్రార్థించే వారికి కూడా శోధనలు వస్తాయి. ప్రార్థించే వారికి శోధనలు వస్తే ఆ ప్రార్థన పరులు శోధనలో నిలవబట్టడానికి కావలసిన శక్తి ఆ ప్రార్థన వాళ్లకు దయచేస్తుంది. విన్నారా ఈ మాట? నేను బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అస్సలు నాకు శోధనలు రావు అని చెప్పడానికి వీల్లేదు. ప్రార్థించే నాకు శోధనలు వస్తాయి, మరి ఎందుకయ్యా ఈ ప్రార్థన అని అంటారా? చేసిన ఈ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఆ శోధనల మధ్యలో కూడా ప్రభు కొరకు నిలవబట్టడానికి కావలసిన శక్తి, ప్రభు కొరకు బ్రతకటానికి కావలసిన కృప ఆ ప్రార్థన నాకు అనుగ్రహించటం ప్రారంభిస్తుంది. అందరూ చూడండి మత్తయి సువార్త ఒకసారి ఆ మాట, అది చదివితేనే బాగుంటుంది. 26వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 37, 38 వచనాలు. తమ్ముడు త్వరగా చూపించండి తమ్ముడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. తమ్ముడు మత్తయి సువార్త నాతో కలిసి చెప్పండి అందరూ. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. మార్కు సువార్త తమ్ముడు, మీరు ఈ మాట వినాలి బాగా. 14వ అధ్యాయం 37, 38 వచనాలు. తమ్ముడు చదవండి అన్నమాట. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మరొకసారి చదువుచున్నా. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. రైట్, అందరూ నా వైపు చూడాలి. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. అందరూ నా వైపు చూడండి. గెత్సెమనే తోటలో అపోస్తులందరూ దరిదాపుగా ఉన్నారు. వారితో పాటు ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. అపోస్తులందరూ ఏం చేస్తున్నారు? ఏమ్మా, అరే చదువుకున్నాం కదా, ఏం చేస్తున్నారు? ఇది అడగాల? వీళ్ళంతా మన తోబుట్టులే, నిద్రపోయే బ్యాచ్, మన చుట్టాలే. వాళ్ళకి మనకి మహారక్త సంబంధం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, యేసు ప్రభుని అక్కడ పెట్టుకొని వాళ్ళు నిద్రపోతున్నారు. యేసు ప్రభు వారు అన్నారు, నాయనా శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండినట్లు చెప్పాలి తల్లి, ఒక్క గడి అయినా మేల్కొని ప్రార్థన చేయవచ్చు కదా, 1 గంట ప్రార్థన చేయండి నాయనా. మీరు ప్రార్థన చేస్తే మీరు శోధనలో పడరు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పారు. వాళ్ళు సరే 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 అన్నారు, ఫుల్గా నిద్రపోయారు. యేసు ప్రభు మాత్రం ఆ రాత్రంతా మేలుకొని ప్రార్థన చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, తెల్లారిన తర్వాత ప్రార్థన చేసిన యేసయ్యకి ఎక్కువ శోధనలు వచ్చినాయా? ఈ 12 మందికి ఎక్కువ శోధనలు వచ్చినాయా? అదే నేను దానికోసం ఎంతసేపు చెప్పింది, గట్టిగా చెప్పాలి ఆ మాట, మళ్ళా గట్టిగా. అయ్యో, ఎవరికి వచ్చినాయి? యేసయ్యకే వచ్చినాయి. మరి రాత్రి అంతా ప్రార్థన చేసింది ఎవరు? ప్రార్థన చేసింది రాత్రి అంతా యేసయ్య. యేసయ్య ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిన యేసయ్య సిలువుకు అప్పగించబడ్డాడు. నిద్రపోతున్న పేతురు సిలువుకు అప్పగించబడలా. విన్నారా? నిద్రపోతూ ఉన్న యోహాను సిలువుకు అప్పగించబడలా. యేసు ప్రభు వారిని 30 వెండి నాణ్యాలు కమ్మిన యోధ సిలువుకు అప్పగించబడలా. రాత్రంతా అయ్యా మేలుకొని ప్రార్థన చేయండి, మేలుకొని ప్రార్థన చేయండి, మేలుకొని ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించరు, శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయండి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువేమో సిలువుకు అప్పగించబడ్డాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేయని వాళ్ళేమో ఏ సిలువుకు అప్పగించబడాల. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రార్థించేవాడికి శోధనలు వస్తాయా రావా? పెద్దగా చెప్పాలి. ప్రార్థించేవాడికి శోధనలు వస్తాయా రావా? మరి ప్రార్థించేటప్పుడు శోధనలు వచ్చితే ఇంకెందుకు ప్రార్థన అని అంటారా? గమనించండి, ఆ శోధన ఎదురైనప్పుడు డబ్బు ఆశ శోధన యోధాకి ఎదురయ్యింది. ప్రార్థన లేమి కలిగిన వాడు కాబట్టి 30 వెండి నాణ్యాలకు తన భక్తిని అమ్ముకున్నాడు. శోధనలో నిలవబడలేకపోయాడు. ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదా అంటే అన్నాడు, అమ్మొట్టు ఆ పేరే నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభుని వెంబడిస్తే వాళ్ళను కూడా సిలువ వేస్తారేమోనని ప్రాణభయంతో ప్రజలు చెదిరిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారికి ప్రార్థన లేకపోవటాన్ని బట్టి. విచిత్రం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు వారు రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించేవాడు గనుక ఆ ప్రార్థనే శోధన సహించటానికి కావలసిన శక్తి, ఆ కృప, ఆ బలం, వెనుతట్టని ధైర్యం, ఆ పరాక్రమం ప్రార్థనే ప్రభు వారికి అనుగ్రహించింది. విషయం తెలుసా? ప్రార్థనా పరుడికి కష్టాలు వచ్చినాయి, ప్రార్థన లేని వాడికి కష్టాలు వచ్చినాయి. ప్రార్థన లేని వాడికి కష్టాలు వస్తే వాడు వెంటనే ఏమంటాడు తెలుసా? ఏం చేశాడండి దేవుడు నాకు, ఏమిచ్చాడండి దేవుడు నాకు, ఎంతగా దేవుని దగ్గరికి పరిగెత్తి వస్తే దేవుడు చేసేది ఇదే, ఎంతగా ప్రార్థన చేస్తే వీడు చేసింది లేదు, సచ్చింది లేదు, ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఎలా చేస్తాడా అని అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ప్రార్థించే ప్రార్థన పరులు ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా ఆ శ్రమల మధ్యలో కూడా ప్రభుని స్తుతిస్తూ బ్రతుకుతూ ఉంటారు. స్తుతిస్తూ బ్రతకటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఆ ప్రార్థన వాళ్ళ లోపట శక్తిని పుట్టించింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్.
మరొకసారి ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, ప్రార్థనా పరుడికి ఏదైనా సమస్య వస్తే సమస్యల్లో కదిలిపోడు, శ్రమల మధ్యలో కదిలిపోడు, ఆపదల మధ్యలో కదిలిపోడు, పోరాటాల మధ్యలో కదిలిపోడు. పోరాటాల మధ్యలో కదిలిపోకపోవటం మాత్రమే కాదు, ఆ పోరాటాల మధ్యలో ఎలా ఉంటాడో తెలుసా? నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతుకుతాడు. అవును, ప్రతిరోజు ఉదయం లేచి 3:30 గంటలు అరుణోదయపు దిన ప్రార్థన చేసేవాడు యోబు. నేనంట బైబిల్ చరిత్రలో ఎవ్వరికి రాలేనంత కష్టం యోబుకు వచ్చింది. సైతాను గాడు అనుకున్నాడు, చూడు ఇప్పుడే నిన్ను దూషిస్తాడు, నిన్ను దూషించకపోతే నన్ను అడుగు, వీళ్ళందరి మధ్యలో నిన్ను అవమానపరుస్తాడు, చూడు అని అంటే బైబిల్లో రాయబడిన మాట, యోబు లేచి బట్టలు చింపుకొని బూడిదలో సాష్టాంగపడేటప్పుడు సైతాను గాడని ఉంటాడు పరలోకంలో, చూడు బట్టలు చింపుకున్నాడుగా, చూడు ఇప్పుడు బూడిదలో పడుతున్నాడు కదా, నిన్ను దూషించకపోతే నన్ను అడుగు అన్నట్లుగా సాతాను చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. యోబు లేచాడు, బూడిదలో పడ్డాడు, సాష్టాంగపడ్డాడు. అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. మన మందిరంలో 6 సంవత్సరాల పాప ఆ శుక్రవారం ప్రార్థనకు వచ్చింది. శుక్రవారం రాత్రి ఏంటో కడుపుల్లో వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. శనివారం రాత్రి కల్లా ఆ పాప చనిపోయింది. చిన్న పాప. వాళ్ళ డాడీ చర్చిలో కీబోర్డ్ ప్లేయర్, వాళ్ళ మమ్మీ మంచిగా చక్కగా పాటలు పాడే బిడ్డ. ఆదివారం ఉదయం కల్లా ఆ చిన్న పాప చనిపోయింది. ఆ తర్వాత ఆదివారం ఆ బిడ్డ చక్కగా మందిరానికి వచ్చి వాయిద్యాలు వాయించాడు. ఆ స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేశాడండి దేవుడు? ప్రార్థనాపరుడు శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు. స్తుతించడానికి కారణం ఏంటంటే దాన్ని ఓర్చుకోవటానికి కావలసిన శక్తి ఆ ప్రార్థన వ్యక్తికి దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనాపరులకు శోధనలు రావు అని అనటానికి వీల్లేదు. ఆ శోధనల మధ్యలో ప్రభు కొరకు నిలవబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాను, భక్తులకి ప్రార్థనలకు శోధనలు వస్తాయి. వచ్చే ఏ కష్టమైనా క్రైస్తవులకు నష్టాన్ని తీసుకురాదు. ప్రతి దాని వెనుక ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. చెల్లి ఇక్కడే ఉంది, కుమారి. వాళ్ళ బాబు ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. 2nd ఇయర్ 3rd ఇయర్. బాప్తిస్మం తీసుకున్నాడు కూడా బిడ్డ. క్యాన్సర్ రోగం వచ్చింది, చిన్న వయసులో బిడ్డ చనిపోయాడు. బిడ్డలు ప్రభువుని విడిచిపెట్టల. కారణం ఏంటో చెప్పంటారా? ఒక వ్యక్తి చేసే ప్రార్థన శోధనల మధ్యలో ప్రభు కొరకు నిలవబట్టడానికి కావలసిన శక్తిని దయచేస్తుంది. ఆ మధ్య యేసన్న గారు చెప్పారు, ఒక ఆమె రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చేదట. ఏమా పెద్దమ్మా ప్రార్థనకు రావట్లేదు ఏంటి అంటే, మీ ప్రార్థనకు వచ్చిన తర్వాత మా ఎద్దు చచ్చిపోయింది అయ్యా, అందుకని ప్రార్థన మానేశాను అంది. యేసయ్యని ఎక్కడ తాకట్టు పెట్టారు? ఎద్దు చచ్చిపోయిందట, అందుకని ప్రార్థన మానేసిందట. చూడండి నా ప్రభు బిడ్డలారా, అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ఓ దివ్యమైన మాట ఏంటంటే, శోధనలు వస్తాయి. ప్రభు బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మన బ్రతుకులో శోధనలు వస్తాయి. నేను గతంలో ఒక పర్యాయం చెప్పాను, ఈ విశ్వాస ప్రయాణాన్ని సముద్ర ప్రయాణంతో పోలుస్తాం. ఏ ప్రయాణంతో? సముద్ర ప్రయాణంతో పోలుస్తాం. సముద్రములో ఓడ ప్రయాణమే వెళ్ళేటప్పుడు సముద్రములో ప్రయాణమై వెళ్ళే ఓడకు అలల ఆటుపోట్లు తప్పవు. అయితే ఒక ధైర్యం, ఈ విశ్వాస ఓడలో దేవుడు ఉన్నాడనే ధైర్యం. అయితే ఒక ధైర్యం, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని కెరటాలు వచ్చినా వాటన్నిటినీ సద్దనిగింప చేస్తాడు అనేటువంటి ధైర్యం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఈ శోధనలు వచ్చినప్పుడు లేఖనాల్లో రాయబడిన చక్కటి మాట చూడండి. ఆ మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం
అందరూ చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి అందరూ చెప్పండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే ప్రభు తాను ప్రేమించే వారికి కూడా ఏమొస్తాయి? లాజరు రోగి అయి ఉన్నాడట. లాజరు రోగి అయి ఉన్నాడని చెప్తే బాగుండేది. దాని ముందు ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసా? నీవు ప్రేమించు లాజరు అంటాడు. చెప్పండి. అంటే దేవుడు ప్రేమించే వాళ్ళకు కూడా ఏమొస్తాయి? చెప్పాలమ్మా. దేవుడు ప్రేమించేటువంటి వారికి కూడా కొన్ని సందర్భాల్లో ఇవేవై అంటే అనుమతించబడిన శోధనలు. ఎవరి ద్వారా? శోధించేవాడు దేవుడు కాదు. మరలా ఇక్కడ గమనించండి, శోధించేవాడు దేవుడు కాదు. శోధకుడు ఎవరు? శోధకుడు కొన్ని సందర్భాలలో దేవుని అనుమతి తీసుకొనే మన జీవితాల్లో అడుగు పెడతాడు. అందుకని ఈ శోధనలకు నేను పెట్టే పేరేంటంటే అనుమతించబడిన శోధన. ఈ అనుమతించబడిన శోధనల్లో మనం ఎలా ఉండాలంటే నిలిచిన వారిగా దేవుని కొరకు బ్రతుకుదుము గాక. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సరే, ఈ మాట నేను ముగింపులో చెప్తా. అంటే దేవుడు ప్రేమించే వారికి కూడా ఏమొస్తాయి అని చెప్పుకున్నాం? శోధనలు వస్తాయి. మరి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆ శోధనల మధ్యలో పేతురులాగా మనం పడిపోకుండా, యోధాలాగా అమ్ముడుపోకుండా, శిష్యులాగా విశ్వాసాన్ని విడిచిపెట్టి పారిపోయి చెదిరిపోయే వారిగా కాకుండా, మన హృదయాలు శోధనల మధ్యలో చెదిరిపోకుండా మరెక్కువగా దేవుని మీద విశ్వాసం కలిగి బ్రతికేటట్లుగా మనలను బలపరిచేది ఆ ప్రార్థనే. హల్లెలూయా. సరే, ఆఖరి మాట. ఎందుకు దేవుడు శోధనలు మన బ్రతుకులో అనుమతిస్తాడు? శోధనలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక విచిత్రమైన మాట బైబిల్లో నుంచి మీకు చెప్పబోతున్నాను. శోధనలు అసలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? సాతాను గారి దేవుని పర్మిషన్ తీసుకొని సాతాను మనల్ని శోధిస్తాడు, నిజమే. అసలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఎలాంటి శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇదే గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. అందరూ నాతో కలిసి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదుఃఖముగా ఎంచుడి. ఏమన్నాడక్క? ఎప్పుడంట? నా వైపు చూసి చెప్పాలి తల్లి. ఎప్పుడంట? అమ్మ, నానా విధములైన ఉన్నది ఒకటి సరిపోక నా వైపు చూడాలి తల్లి. ఒకటి కాదంట, నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహదానందముగా ఎంచుడి. చూసారా, ఒక్కళ్ళైనా ఆమె ఏం చెప్పారేమో రాదు. అది చూడండి, అసలు ఆ పదజాలం తాను వాడినటువంటి ఆ మాట, ఆ విధానం చూడండి. మరొకసారి ప్రారంభం నుంచి లైవ్లో ఉన్న బిడ్డలు కూడా గమనించండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందముగా ఎంచుడి. తర్వాత మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వినండి.
మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు దాన్ని ఎట్లా ఎంచాలంట? అప్పుడు పాట పాడాలంట. ఏమని? ఆనందమే ఎప్పుడు 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 నానా విధములైన శోధనలో, ఒకవైపు అనారోగ్యం, ఇంకోవైపు ఆర్థిక ఇబ్బంది, మరొక వైపు ఉద్యోగంలో సమస్య, ఇంకొక వైపు పిల్లలతో సమస్య, నానా విధములైన సమస్యల మధ్యలో పడుకున్నప్పుడంట అప్పుడు పాట పాడాలంట. ఏమని? ఆనందమే పరమానందమే. అప్పుడు పాట పాడాలంట. ఇప్పుడు యేసయ్యని అడుగుదాం, అప్పుడు ఏమని పాట పాడుదావు నాయనా? అప్పుడు పాట పాడటానికి ఎట్లా నాకు నోరు వస్తుందయ్యా అని అంటే, ఎందుకు అన్నాడంటే, మీకు ఎదురయ్యే శోధన ఏది కూడా అది మీకు కలిగేది కాదు, మీ విశ్వాసమునకు కలిగే పరీక్షది. నా వైపు చూడండి. మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష. నీ లోపల దేవుని పట్ల విశ్వాసం ఎంత ఉందో, విశ్వాసాన్ని కొలిచే కొలమానికి ఏదో తెలుసా? నీ బ్రతుకులో ఎదురయ్యే శోధనే. నా వైపు చూడండి. ఇప్పుడు బాడీలో టెంపరేచర్ ఎలా ఉంది అనేది టెంపరేచర్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శోధన పెట్టాలా? దానికి శోధన ఎందుకయ్యా? థర్మామీటర్ పెట్టాలి. 4 మీద థర్మామీటర్ పెడితే టెంపరేచర్ రీడింగ్ తెలిసింది. అమ్మా చైనా తల్లి, అవునా కదా? థర్మామీటర్ పెడితే ఏం తెలిసింది? ఇప్పుడు కరెంట్ ఉందా లేదా? బల్బులు లేవు లోపట, కానీ స్విచ్లు ఉన్నాయి, సప్లై ఎంత ఉంది. కరెంట్ ఉందా లేదా తెలియాలంటే ఏం చేయాలి? వేలు పెట్టాలా? పెట్టు చూడు. ఏం చేయాలి? థర్మామీటర్ టెస్టర్ పెట్టాలి కదా. టెస్టర్ పెట్టడంతో లైట్ వెలిగిద్ది. అరే కరెంట్ ఉందరా అని అంటాం. సో కరెంట్ ఉందా లేదా తెలుసుకోవటానికి టెస్టర్ పెట్టాలి, టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసుకోవటానికి థర్మామీటర్ పెట్టాలి. నీలో విశ్వాసం ఎంత ఉందో కొలిచే కొలమానికి ఏదయ్యంటే నీ బ్రతుకులో ఎదురయ్యే శోధన. విన్నారా? శోధనల మధ్యలో కూడా గతంలో ఎన్నో శోధనలు నా బ్రతుకులు ఎదురయ్యాయి. వీడికి శోధనలు కొత్త ఏమీ కాదు, ఎన్నో శోధనలు అనుభవించాడు. వాటన్నిటిలో నుంచి నా దేవుడు విడిపించాడు. వాటన్నిటిలో నుంచి అలా విడిపించాడో ఇప్పుడు ఎదురవుతున్న శోధనల్లో కూడా నా దేవుడు విడిపిస్తాడని కదలక బెదలక విశ్వాస వీరుడిగా నిలవబడ్డాడు అనుకోండి. ఆ శోధన ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా ఇతడు విశ్వాస వీరుడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అంటే క్రైస్తవ జనమా, ఏ క్రైస్తవుడి బ్రతుకులోనైనా ఏదైనా శోధన ఎదురవుతుందంటే నీకెదురయ్యే శోధన నిన్ను నశింపజేసేది కాదు, నిన్ను నాశనం చేసేది కాదు. ఆ శోధన నీ విశ్వాసాన్ని పరీక్షించే, ఏమంటారు? ఎస్, థ్యాంక్ యూ. నీ విశ్వాసాన్ని కొలిచే కొలమానికది. సరే, కొలిచాడు, విశ్వాసం ఉందని ఆపేస్తాడా? నానా విధములైన శోధనలు దేవుడు అనుమతిస్తాడట. అస్సలు భయపడద్దు. నానా విధములైన శోధనలు దేవుడు అనుమతిస్తాడంట. ఎందుకో తెలుసా? ఈ నానా విధమైన శోధనలంట ఓర్పును పుట్టిస్తాయట. చూడండి ఆ మాట, 2వ వచనం. అందుకని బైబిల్ బాగా చదవాలి రసన్నోడా. నువ్వు 4వ వచనం చూపిస్తేట. నాతో కలిసి చెప్పండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడట. అయ్యగారు, నాకు కాస్త ఓర్పు తక్కువ, దేవుడు నాకు ఓర్పు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు. నాకు ముక్కు మీదే కోపం ఉంటుంది, ఎవరైనా ఒక మాట అంటే అస్సలు ఊరుకోను. మామూలుగా చాలా మంచోడిని, ఎవరు ఏమన్నంత వరకు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఎవ్వరూ వాళ్ళని ఏమన్నంతకాలం అక్క దేవదోత. ఎప్పుడు ఏమి అన్నప్పుడు ఏమైనా అన్నారా విశ్వరూపం. అట్లాంటి వాడిని అయ్యగారు నేను. నాకు కాస్త ఓర్పు తక్కువ. అమ్మ నా వైపు చూడండి తల్లే, నాకు ఓర్పు తక్కువ. దేవుడు నాకు కాస్త ఓర్పు అనే గుణం ఇచ్చేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటంతో పాస్టర్ గారు వెంటనే
ఆ యవనస్తుడు తల మీద చేయి పెట్టి, దేవా ఈ బిడ్డకు రకరకాల శ్రమలు దయచేయి నాయన, నానా విధములైన శోధనలు దయచేయి ప్రభా, యేసు నామంలో నానా విధమైన శోధనలు, నానా విధమైన శ్రమలు ఈ బిడ్డ మీదకి దిగివచ్చును గాక అనే లోపే పాస్టర్ గారు నోరు మూసాడంట భక్తుడు. అయ్యగారు ఆపే, నేను అడిగింది శ్రమలు కాదు, నేను అడిగింది శోధనలు కాదు, చెప్పాలి. నేను అడిగింది ఓర్పు అయ్యా, దేవుడు ఓర్పిచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా. నేను శ్రమలు అడగలా, నేను శోధనలు అడగలా, నేను అనారోగ్యం అడగలా, నేను ఇబ్బందులు అడగలా. అయ్యా అయ్యా నాకు వద్దయ్యా, మరి ఏం కావాలి నీకు? ఓర్పు కావాలి అయ్యగారు. అప్పుడు అన్నాడట శ్రమలనే తల్లి గర్భంలో పుట్టే శిశువే ఓర్పు. మీరు ఎక్కడైనా చూడండి, శ్రమల మధ్యలో నలగొట్టబడిన బిడ్డలు నేల మట్టుకు తగ్గించుకుంటారు. వెతికినా ఇంత గర్వం కూడా కనపడదు. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక మినిస్ట్రీ ఉంది, ఆ మినిస్ట్రీ వ్యవస్థాపకులు ఉంటారు చూసారా. ఇప్పుడు మేము ఉన్నాం హైదరాబాదులో, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య దేవుడు ప్రారంభించారు, దేవుడు మమ్మల్ని బలపరిచారు. అయితే మన భాషలో చెప్పాలంటే ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాము. మమ్మల్ని ఎవరేమేనంటే తుడుచుకొని వెళ్ళిపోతాం. అట్లాగని రేపు వచ్చి ప్రయోగాలు చేశారు కాక తుడుచుకొని వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? ఎన్ని దెబ్బలు కొట్టాడో అనుభవించిన మాకు తెలుసు, కొట్టిన ఆయనకి తెలుసు. మొక్క మీద తువ్వని చూసిన సాధ్యమైనంత వరకు తుడుచుకొని వెళ్ళిపోతాం. మాటకు మాట రాదు, దోషణకు ప్రతి దోషం రాదు, కీడుకు ప్రతి కీడు రాదు. నా బాధ అంత ఏంటో తెలుసా? ఇప్పుడు తర్వాత జనరేషన్ ఉందే, ఎవరు చెప్పాలి గట్టిగా? ఎవరు? పక్కన కూర్చున్నాడు కదా అన్న, రాజన్న, రవి అన్న, ఆ పక్కన అక్కోళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళకు ముక్కు మీదే కోపం ఉండే ప్రమాదం ఉంటుంది. ఎందుకు? నలగొట్టబడాల. చక్కగా ప్లాట్ఫామ్ ఉంది, రూపాయి కోసం ఆడవలసిన అవసరంలా. నూనె అయిపోతే అక్క నూనె అయిపోయింది అని చెప్తారు. మా బ్రతుకులో నూనె అయిపోతే ప్రభా నూనె అయిపోయిందయ్యా నీవే కదా దిక్కు, అల్లాడిపోతా ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు డీజిల్కి డబ్బులు కావాలి రాజన్నకి. డీజిల్కి డబ్బులు అయిపోవటంతో నేను అనుకుంటా ఒక్క క్షణం కూడా ప్రార్థన చేయడానికి అనుకుంటా డీజిల్ కొరకు. మామూలుగా ప్రార్థన చేస్తాడు, ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఐజాక్ అన్న వచ్చి డీజిల్కి డబ్బులు కావాలని అంటంతో, అన్న డీజిల్కి 30,000 రూపాయలు కావాలన్నా నేను అనుకుంటా, ఒరే తమ్ముడా 30,000 అనే మాట అంటానికి నీకెంత ధైర్యం రా తమ్ముడా. ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ జనరేషన్ సర్వెంట్స్, సేవకులు నేల మట్టుకు తగ్గించుకుంటారు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు ప్రభు చిత్తానుసారంగా నలగొట్టబడేవాళ్ళు దీనత్వం నేర్చుకుంటారు. నలగొట్టబడిన వాళ్ళు నడమత్రపు సిరి అంటారు చూసారా. ఆడి కాళ్ళు నేల మీద నిలవబడ ఉంటాడు, కానీ కాళ్ళు నేల మీద నిలవబడ. ప్రభు బిడ్డలారా, శ్రమల మధ్యలో నలగొట్టబడేవాడు ఆ శ్రమలు శోధనలని తల్లి గర్భంలో నుండి ఓర్పు అనే శిశువు పుట్టుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ప్రైజ్ ది లార్డ్. అంటే ఓర్పు ఎవరిలో నుంచి వస్తుంది? అది ఆ ఓర్పు కానీ సహనం కానీ. అయితే ఒకటి గమనించండి, ఇక్కడ ఒక ముగింపులో ఏమంటాడంటే 4వ వచనంలో, తమ్ముడు 4వ వచనంలో, మీరు సంపూర్ణులను పెద్దగా అనునాంగులను ఏ విషయములోనైనను కొదువులేని వారయుండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. చిన్న మాటలు అంతే ఉంచు. ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. నా వైపు చూడండి. శ్రమల వలన శోధనల వలన ఒక వ్యక్తిలో ఏం కలుగుతుంది? ఓర్పు కలుగుతుంది. ఓర్పులో నుంచి ఉద్భవించే గుణగణాలు ఏంటో తెలుసా? అక్కడ అంటాడు, మీరు సంపూర్ణులను
అనునాంగులు అంటే అణు ప్లస్ అంగులు, అణువణువు దేవునికి ఇష్టం, ప్రీతికరం. అనునాంగులు అంటే ప్రీతికరమైన వారు అని అర్థం. రైట్, మీరు సంపూర్ణులను, దేవునికి ప్రీతికరమైన వారును, ఏ విషయములోనూ లోపము లేని వారు అయ్యుండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. మనం మనుషులం కాబట్టి, అయ్యా ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాను, నీకు దండం పెడతాను తీసేయి ప్రభా అని అంటాం. కానీ మీకు తెలుసా, శ్రమలలో ఉన్న మాధుర్యం ఒకడికి తెలిస్తే నానా విధములైన శోధనలు ఎదురైనప్పుడు మహానందంతో వాడు ఎంచుతాడు దాన్ని. అసలు ఒక మాట అడుగుతా, యేసయ్య దగ్గరికి మనల్ని తీసుకొచ్చింది మన లోపట ఉన్న భక్తి, మన బ్రతుకులో ఉన్న కష్టాలా? ఆ కష్టాలే దొరకపోతే నువ్వెక్కడో దొరికేదానివి తల్లి. హైదరాబాద్ లాంటి రంగుల ప్రపంచంలో నువ్వెక్కడ దొరికేవాడివి? ఏమండి పురుషోత్తం గారు, ఆ కష్టమే రాకపోతే ఇక్కడ కూర్చొని ఇంత దీనంగా ఆయన సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టరు, ఎస్ఐఓ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నేల మట్టుకు తగ్గించుకుంటాడు. విచిత్రం చూడండి. శోధన ఓర్పును పుట్టిస్తే ఆ ఓర్పు మనల్ని సంపూర్ణుల్ని చేస్తుందట. ఆ ఓర్పు మనం దేవునికి ప్రియమైన వారిగా మారుస్తుందట. ఆ ఓర్పు అంటాడు, ఏ విషయములోనూ లోపము లేని వారై, చెప్పాలి, ఏ విషయములోనూ కొదువ లేని వారై. ఏ విషయములోనూ కొదువ లేదు. ఏ విషయాల్లో? ఆధ్యాత్మిక విషయాల్లో ఇక కొదువ అనేది కనపడదు. విశ్వాసం కొదువుగా ఉండదు, ప్రేమ కొదువుగా ఉండదు, ప్రార్థనా జీవితం కొదువుగా ఉండదు, పరిశుద్ధత కొదువుగా ఉండదు. ఈ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుందంటే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆ వ్యక్తి ఆత్మీయ స్థితి మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందుకని ప్రభు పెట్టారా, శోధన. ఎందుకు ఈ శోధన? ఎవరి వలన శోధన? శోధన కలుగుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? శోధన ఎవరి వలన కలుగుతుంది? శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసినంత మాత్రాన అస్సలు శోధనలు రావా? మరి ప్రార్థన ఎందుకు? పడిపోకుండా ఉండటానికి. రైట్. మరి ఇంతకీ దేవుడు ఎందుకు శోధనలు అనుమతించాడు? ఓర్పుకు పుట్టే పిల్లలు ఉన్నారు. గమనించండి, అమ్మమ్మ పేరేమో, నా వైపు చూడండి, అమ్మమ్మ పేరేమో శోధన, కూతురు పేరేమో చెప్పేగా ఓర్పు. మనవరాలు ముగ్గురు, ఎవరెవరు చెప్పండి? పెద్ద మనవరాలి పేరేమో సంపూర్ణమ్మ, అమ్మ సంపూర్ణమ్మ తల్లి. పెద్ద ఆవిడ పేరేమో సంపూర్ణమ్మ, రెండో వాని పేరేమో ప్రియమైనది, ప్రియ. మూడో ఆమె పేరేమో కంప్లీట్నెస్, లోపము లేనిది. ఈ ముగ్గురు మనవరాళ్ళు ఎవరికి పుట్టారు? ఈ ముగ్గురు మనవరాళ్ళు ఎవరికి పుట్టారు? ఓర్పుకు పుట్టారు. ఓర్పు ఎవరికి పుట్టింది? అందుకనే ఎప్పుడైనా జీవితంలో శ్రమలు వస్తే ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. అన్ని ప్రజలకు శోధనలు వస్తాయి, అది వాళ్ళను కాల్చి బూడిద చేస్తాయి. నీకొచ్చే ఏ శోధన కూడా నిన్ను కాల్చలేదు. దేవుని మహిమ కొరకే దేవుడు వాటిని అనుమతించాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో గమనించినట్లయితే, దైవజనుడైన మోషే ఒక పొద దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. పొద చెప్పండి పొద. ఏంటి ఆ పొదలో ఉన్న విచిత్రం? వింత. ఏంటి ఆ పొదలో ఉన్న విచిత్రం? ఆ పొద అగ్ని చేత మండుతూ ఉంది కానీ అది కాలిపోలేదు. నేనంట, అగ్ని లాంటి శ్రమలు ఎన్ని నీ బ్రతుకులో ఎదురైనా ఏ శ్రమ నిన్ను కాల్చలేదు. వాటి మధ్యలో దేవుడు సాక్షిగా మనల్ని నిలవబెడతాడు. వాటిని తట్టుకొని ప్రభుని స్తుతించావా, ఎన్ని శ్రమలు వచ్చాయో ఆ శ్రమంతా దేవుడు మహిమగా మారుస్తాడు. శ్రమల మధ్యలో నిలవబడినటువంటి వాడికి పరలోకంలో జీవ కిరీటం దేవుడు అనుగ్రహిస్తాడు.